పరిధిలో అయితే భారీ దోపిడీ జరిగింది. గన్రాక్ ఎన్క్లేవ్ లో నివసిస్తున్న కెప్టెన్ గిరి ఇంట్లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇంట్లో పనిచేసే నేపాల్ కు చెందిన వ్యక్తి మరో నలుగురితో కలిసి ఈ దోపిడీకి అయితే పాల్పడినట్లుగా అయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కెప్టెన్ గిరి ఇంట్లో పనిచేస్తున్న నేపాల్ వ్యక్తి పథకం ప్రకారం మరో నలుగురిని ఇంట్లోకి తీసుకువచ్చాడు. అనంతరం మూటా సభ్యుడు గిరిపై కర్రలతో అయితే దాడి చేసి ఆయన్ను కొట్టేశారు. ఆ తర్వాత ఇంట్లోని బీరువాను కూడా పగలకొట్టి సుమారు 50 లక్షల విలువైన సొత్తునైతే దోచుకెళ్లినట్లుగా పోలీసులు అయితే తెలిపారు. దాదాపు 25 తులాలకు పైగానైతే బంగారం, 23 లక్షల నగదును కూడా దుండగులైతే అపహరించినట్లుగా బాధితుడు కుటుంబ సభ్యులైతే ఫిర్యాదులు తెలిపారు. సమాచారం మేరకు అందుకున్న కార్ఖానా పోలీసులు అయితే ఘటన స్థలానికి చేరుకొని వివరాలు కూడా సేకరిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసే నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారు. ఇంట్లో పనిచేసే వ్యక్తుల వివరాల ఆధారంగానైతే దర్యాప్తు ముమ్మరం చేసినట్లు కూడా పోలీసులు అయితే వెల్లడించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. సుప్రియ. అయితే ఆర్మీ రిటైర్డ్ కల్నల్ తాళంతో బంధించి ఇంట్లో చోరీ చేసినారు నేపాల్ గ్యాంగ్. అయితే కర్నూలు కెప్టెన్ గిరిని తాళతో బంధించి 25 తులాల బంగారం, 23 లక్షలతో నేపాల్ బ్రాంచ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. అయితే ఎదుటి వారి పోలీసుల సమాచారం ఇవ్వడంతో స్పాట్ కి చేరుకున్నారు పోలీసులు. అయితే కేసు నమోదు చేసుకుని నేపాల్ గ్యాంగ్ పోలీసులు అయితే ఇప్పుడు వెతుకుతున్నారు. సో కార్ఖానాలో అయితే కేసు నమోదు అయ్యింది. ఇక ఈ గిరి ఇంట్లో ఈ ఘటన చోటు చేస్తుందని చెప్పాలి. ఇంట్లో పనిచేసే నేపాల్ కి చెందిన వ్యక్తి మరో నలుగురితో కలిసి దోపిడీకి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా చూస్తే మాత్రము చాలా రోజుల నుంచి మాత్రము ఎవరైతే నేపాల్ కి సంబంధించిన వ్యక్తి అయితే ఉన్నారో ఆయన చాలా రోజుల నుంచి ఇల్లుని వెక్కించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆయన ప్లాన్ ప్రకారం ఈ రోజు చోరీకి పాల్పడ్డట్టు కూడా ఇటు పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే కెప్టెన్ గిరి ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి పథకం ప్రకారం మరో నలుగురిని ఇంట్లోకి తీసుకుని వచ్చారు. అనంతరము మూటా సభ్యులు గిరిపై కర్రలతో దాడి చేసి ఆయనను కట్టేశారు. ఆ తర్వాత ఇంట్లోని బీరువాని పలగొట్టి సుమారుగా 50 లక్షల విలువైన సొత్తును దోసుకున్నట్టు కూడా ఇటు పోలీసులు అయితే చెప్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇంట్లో పనిచేసే వ్యక్తి వివరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లయితే పోలీసులు అయితే వెల్లడించారు. అయితే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టయితే ఈ పరిస్థితి మాత్రం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుందనే చెప్పాలి. చాలా వరకు ఇంట్లో పని చేసే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఇట్లాంటి దోపిడీకి అయితే పాల్పడుతున్నారు. దీంతో మాత్రం పోలీసులు అయితే ఎవరైతే ఇంట్లో పని వాళ్ళని పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రం ముందుగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇళ్లలో ఇటు వంట మనిషి అవ్వచ్చు, లేదంటే పనికి వచ్చిన వాళ్ళని అందరూ ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళని పనికి పెట్టుకోవాలని కూడా ఇటు పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే చాలా వరకు ఇప్పుడు రీసెంట్ గా కూడా చూసుకున్నట్టయితే చాలా వరకు ఇంట్లో పని చేసే వాళ్ళు ఇటు ఓనర్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ దోపిడీ చేసిన తర్వాత హత్యలకి గురైన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇట్లా పని వాళ్ళని పెట్టుకునేటప్పుడు మాత్రము జాగ్రత్తలు వహించాలని కూడా ఇటు పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్ సుప్రియ, ముఖ్యంగా మనం చూసుకుంటే తనే కాకుండా తనతో పాటు మరో నలుగురితో అయితే ఈ దోపిడీకి అయితే పాల్పడినట్టు తెలుస్తుంది కదా. ఆ నలుగురు ఎక్కడి వారుగా ఏ ప్రాంతం వారుగా అయితే గుర్తించడం జరిగింది. దీనిపై ఏమైనా అప్డేట్స్ ఉందా? ఇంకా ఈయనతో పాటు ఆ నలుగురు వ్యక్తులు అయితే ఈయన ఫ్రెండ్స్ అన్నట్టుగానే గుర్తిస్తున్నారు. కానీ ఇంకా కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే ఏమి బయటికి రాలేదు. అయితే నలుగురులో కనీసం ఒక్కరు కూడా ఇంకా పోలీసులకు అయితే వాళ్ళు చిక్కలేరు. అయితే పోలీసులు మాత్రం వీళ్ళపై ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే వాళ్ళు దొరికిన తర్వాతనే మిగతా అన్ని అప్డేట్స్ కూడా బయటికి వస్తాయి. వర్షం. రైట్ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. రైట్, ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా